నమస్తే టీసెట్ సమాచారానికి స్వాగతం. ముఖ్య అంశాలను ఒకసారి చూసినట్టయితే టీజీసెట్ 2024 ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2,86,381 మంది 2024 టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 67.13%గా 85,996 మంది పేపర్ 1లో 34.18%తో 51,443 మంది పేపర్ 2లో అర్హత సాధించారు. గత టెట్ తో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత సాధించిన వారు పెరిగారు. ఫలితాలను www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ సమయం ఎలక్షన్ కమిషన్ ఫీజు తగ్గింపుకు అంగీకరించకపోవడంతో టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించలేకపోయింది. అయితే ఈసారి టెట్లో అర్హత సాధించని వారు వచ్చే టెట్ ఉచితంగా రాయొచ్చని, అలాగే అర్హత సాధించిన వారు డిఎస్సి కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరానికి గాను 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు వివిధ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం స్కూల్ ప్రాంగణం కలియ తిరిగిన మంత్రులు అక్కడి సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనకి అక్షరాభ్యాసం కూడా స్కూల్లో నేర్పించేవాడు. ఆ తర్వాత పలకల్లోకి వచ్చేసింది, ఆ తర్వాత బ్లాక్ బోర్డుకి వచ్చింది, ఈరోజు గ్రీన్ బోర్డుకి వచ్చింది, అది దాటి డిజిటల్ బోర్డు వరకు కూడా వచ్చేసింది. ప్రపంచం చాలా స్పీడ్గా వెళ్తా ఉంది. ఆ స్పీడ్ని మనం కూడా అందుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఇస్తుందని చెప్తూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు సంపూర్ణంగా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా, అవసరమైతే కోచింగ్ సెంటర్స్ కు వెళ్లవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2,000 కోట్లు బట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాటిచ్చాం. క్వాలిటీ తోటి, పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. పేద పిల్లలే అగ్రస్థానానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. హైదరాబాద్ లోని అబిడ్స్ అలియా మోడల్ గవర్నమెంట్ స్కూల్లో జరిగిన బడిబాట కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం నిర్వహించడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొన్నం, రేవంత్ రెడ్డి సర్కార్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతుల కోసం దాదాపు 1,100 కోట్లను ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వెచ్చించిందన్నారు. నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, క్రీడా వసతులు అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా రాణిస్తున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, స్థానిక ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిఓ రోహిణి, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్లల్లో 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేసే ప్రయత్నం చేయండి. మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల నియామకాలు కావచ్చు, పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనం, బట్టలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం.
సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన బడిబాట పాఠశాలల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కళ ఉండేది నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈ రోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రమాణాలతో కూడిన విద్యని అందించే ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. ఇది బడిబాటకు సంబంధించి టీశాట్ సమాచార కార్యక్రమంలోని వివరాలు. చూస్తూనే ఉండండి టీశాట్.